ప్రముఖ సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పేరు సరసన కొద్ది రోజుల క్రితమే పద్మభూషణ్ చేరిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన ఈ విశిష్ట పురస్కారం అందుకున్నారు. భారతరత్న పద్మవిభూషణ్ తర్వాత ఈ అవార్డు ప్రాముఖ్యతలో దేశంలోనే 3వ స్థానంలో ఉంది. ఏ రంగంలోనైనా సరే ఉన్నత స్థాయి విశిష్ట సేవకు గుర్తుగా ఈ అవార్డుతో కేంద్ర ప్రభుత్వం గుర్తిస్తుంది. దేశంలో 3వ అత్యున్నత అవార్డును అందుకున్న బాలయ్య తాజాగా ఒక మద్యం కంపెనీకి సంబంధించిన యాడ్లో నటించడం సోషల్ మీడియాలో విమర్శలకు దారితీసింది. తాను మద్యం తీసుకుంటానని పలు వేదికల మీద బాలకృష్ణ చెప్పిన విషయం తెలిసిందే. తన ఫేవరెట్ బ్రాండ్ ఏంటనేది కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ విషయాన్ని ఆయన చాలాసార్లు ప్రకటించారు కూడా. పలుమార్లు సినిమా వేడుకల సమయంలో తన కుర్చీ పక్కనే మద్యం మిక్స్ చేసిన బాటిల్ కనిపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఓటీటీలో బాలకృష్ణ చేసిన ఒక టాక్ షోకు కూడా తనకు ఇష్టమైన బ్రాండ్ కంపెనీని స్పాన్సర్ చేసింది. అలా బాలయ్యకు ఆ బ్రాండ్ తో చాలా అనుబంధం ఉందనేది చాలా మందికి తెలిసిన విషయమే. అంతవరకు పర్వాలేదు, దాన్ని ఎవరు తప్పు పట్టాల్సిన పని లేదని చెప్పవచ్చు. ఎందుకంటే అది తన ఇష్టం. కానీ ప్రస్తుతం అదే బ్రాండ్ కు బాలయ్య ప్రచారకర్తగా వీడియో చేశారు. ఒక సినీ నటుడుగా బాలకృష్ణ ఇలాంటి యాడ్ చేయడాన్ని ఎవరు తప్పుపట్టరు. ఎందుకంటే కొంతమంది సినీ సెలబ్రిటీలు చేశారు. కానీ ఇప్పుడు వారందరితో బాలయ్యను పోల్చలేం కదా. ఎందుకంటే ఆయన ఒక ఎమ్మెల్యే. ఆపై అన్నింటికీ మించి దేశంలోనే 3వ అత్యున్నత అవార్డు పద్మభూషణ్ ను రీసెంట్ గానే అందుకున్నారు. పేరు పక్కన అంతటి గౌరవం దక్కిన తర్వాత కనీసం కొంతైనా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అభిమానులతో పాటు సామాన్య ప్రజలు కూడా ఆశిస్తారు. కావాల్సినంత డబ్బు పేరు ఉన్నాయి కదా, మరి ఇలాంటి హానికరమైన ఉత్పత్తులను ప్రమోట్ చేయడం ఎందుకంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే విషయంలో బాలకృష్ణపై విమర్శలు వస్తున్నాయి. పద్మభూషణ్ అవార్డు అందుకొని నెలలు కూడా కాలేదు, ఇంతలోనే ఒక లిక్కర్ కంపెనీ కోసం యాడ్ చేయడం ఏంటంటూ తప్పుపడుతున్నారు. బాలయ్య కాస్త అవార్డుకైనా విలువ ఇవ్వయ్యా అంటూ ట్వీట్లు చేస్తున్నారు.